హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశా టీవీ. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదే బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ వీక్ అయితే సృష్టి వర్మ ఎలిమినేట్ అయిపోయింది. ఇక సెకండ్ వీక్ నామినేషన్స్ చాలా రసవత్తరంగా మారింది. అందులో భాగంగానే లేటెస్ట్ ఎపిసోడ్లో రీతు చౌదరి ముందుగా హరిత హరీష్ని అయితే నామినేట్ చేసింది. ఎలా అంటే, హరీష్ గారు మీరు నాపై చాలా కోపంగా అండ్ రెస్పెక్ట్గా, అంటే మీ మీద నాకు రెస్పెక్ట్ ఉంది అండ్ మీరు అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనేది నేను యాక్సెప్ట్ చేయను. మిగతా వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు, కానీ నాతో అయితే గౌరవంగానే మాట్లాడారు. బట్ మీలో నాకు నచ్చని విషయం ఏంటంటే, వచ్చారు మాట్లాడారు, మీది తప్పన్నట్లు మిగిలిన హౌస్ మేట్స్కి అనిపించింది అండ్ నాకు కూడా పర్సనల్గా అనిపించింది. అది నా ఒపీనియన్. కానీ ఎప్పుడైనా సరే మీరు గివప్ ఇవ్వకూడదు. గివప్ ఇచ్చేస్తే డెఫినెట్గా నేను తినను, నేను ఇలాగే ఉంటాను, నేను వెళ్ళిపోతాను అండ్ అని గివప్ ఇచ్చేసే పర్సనాలిటీ నాకు నచ్చలేదు. అండ్ అది కూడా మీ దగ్గర నుంచి అలాంటిది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని కూడా ఆవిడ అన్నది. అలాగే మీరు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని కూడా మీరు అంటారు. ఏమని? కానీ అదే అన్నం కోసం మీకోసం అంటే గంటన్నర వెయిట్ చేసింది. మీ ముందు ఫుడ్కి మీరు అంత గౌరవం ఇచ్చేటప్పుడు అంతమంది అడిగారు. సరే పోనీలే, అంతమంది గమనించి కాదు, కానీ మీ ఫ్యామిలీస్ గురించి అయినా ఆలోచించి మీరు తిన్నారు కదా, తినొచ్చు కదా అని చెప్పి తిన్నారా అని కూడా అడిగింది. అండ్ ఇలానే మీరు ఇందాక మాట్లాడుతూ లైఫ్లో చాలా చూశాను, సొసైటీని వద్దనుకొని వెళ్ళిపోయాను అని అన్నారు. బట్ నన్ను కూడా కొన్ని వేల మంది పాయింట్ ఆఫ్ చేశారు. నేను కూడా నచ్చనని కూడా చెప్పారు. కానీ నేను మీరు అనుకున్నది నేను కాదు అని ప్రూవ్ చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను అంటూ కూడా రీతు చౌదరి తన పాయింట్ని చెప్పింది. ఇకపోతే నా జీవితం నాకు నచ్చినట్లు బతుకుతాను, మీకు నచ్చినట్లు బతకను. అండ్ నేను గివప్ ఇచ్చేసింది ఫుడ్కి దాని కాదు. అండ్ నాకు బలమైనటువంటి ఒక రీజన్ ఉంది. నేను గివప్ చేసింది ఫుడ్, ఇక్కడ జనాన్ని మాత్రమే, లైఫ్ని కాదు. ఫస్ట్ డే తిన్నప్పుడే నేను చాలా చాలా బాధపడి తిన్నాను. వండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎందుకో నాకే అది నచ్చలేదు, మనసు అంగీకరించలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ డేనే నేను తినను అని చెప్పాను. బట్ హరీష్ గారు వద్దు, ఫుడ్ మీద చూపించొద్దు అని తినండి అని శ్రీజ ఎప్పుడైతే చెప్పడంతో నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నా సరే కామ్గా తిన్నాను అని కూడా హరీష్ చెప్పుకొచ్చాడు ఆయన వర్షన్. అయితే 3 రోజులుగా అయిపోయింది, చూస్తూనే ఉన్నా, బట్ పరిస్థితులేం మారలేదు. దీంతో ఫుడ్ ఆపేసి ఫ్రూట్స్ మాత్రమే రోజుకి ఒకసారి తింటున్నా. అది కూడా ఆపేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయని కూడా హరీష్ చెప్పాడు. అండ్ నేను మీకు నచ్చినట్లు ఉండలేను, నాకు నచ్చినట్లు మాత్రమే, అండ్ ఇక్కడ మనుషులు బయట ఉన్నారు, వాళ్ళకు నచ్చినట్లు ఉంటా అంటూ కూడా హరీష్ తన వర్షన్ కూడా ఆయన సైడ్ నుంచి చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ హరీష్ చెప్పినటువంటి ఆన్సర్స్కి రీతు మళ్ళీ వాదించింది. మీరు ఒక షోకి వచ్చి 4 లేదా 14 మంది ఏదో అన్నారని నేనేదో షోని క్విట్ చేసి వెళ్ళిపోతాను అంటే ఇది గివప్ ఇచ్చేటువంటి పర్సనాలిటీయే కదా అని కూడా రీతు ఒక పాయింట్ రేస్ చేసి క్వశ్చన్ చేసింది. అయితే గివప్ కాదు, బయట కొంతమందిని కాపాడుకోవాలి నేను అంటూ కూడా హరీష్ చెప్పాడు. బట్ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఫ్యామిలీ ఉంది అని కూడా ఆమె రీతు అయితే చెప్పుకొచ్చింది. అంటే చరిత్ర హీరోని ముద్రేశారు కదా, దాని నుంచి బయట మనుషుల్ని కాపాడుకోవడానికి నేను క్విట్ అవుతాను అని అన్నాను కూడా అని హరీష్ చాలా గట్టిగా వాదించాడు. అయితే ఓకే, మీ మీద ముద్ర వేస్తే అది నిజం కాకూడదు అండ్ మీరు డెఫినెట్గా ప్రూవ్ చేయాలి అని కూడా రీతు అంది. అయినా మీకోసం ఉండటానికి నేను ఇక్కడికి రాలేదు, అది నా నిర్ణయం అంటూ కూడా హరీష్ చాలా చాలా గట్టిగా అరిచి మరీ చెప్పాడు. అయితే ఇక్కడ నాకు నచ్చినట్లు మిమ్మల్ని ఉండవని నేను అడగలేదు, నాకు నచ్చని విషయం నేను చెప్తా అండి, అందుకే నామినేషన్ పెట్టింది కూడా అని కూడా రీతు చెప్పుకొచ్చింది. అండ్ గట్టిగానే కొంచెం అరిచింది కూడా. అయితే నేను కపట నాటకాలు వేయను అండ్ ఫేస్ టు ఫేస్ ఉంటాను అంటూ కూడా హరీష్ తన వర్షన్ కూడా ఆయన చెప్పుకొచ్చాడు. అండ్ దాని తర్వాత గేమ్లో స్పోర్టివ్గా లేని పర్సన్ తోటి నేను అసలు ఉండలేను అని కూడా రీతు ఆవిడ వర్షన్ ఆవిడ చెప్పుకొచ్చింది. అండ్ దాని తర్వాత ఇక్కడ ఎవరు కూడా స్పోర్టివ్గా లేరు, కన్నింగ్గా ఉన్నారు అన్నది రీతు. అయితే అయినా సరే ఓనర్స్ మధ్యలో ఎక్కువగా ఇమ్యూల్ రావడానికి రీజన్ మీరే. ఎందుకో తెలుసా? మేమేదో బలహీన క్షణాల్లో ఏదో అల్లరి పిల్ల అని చెప్పేసి ఫుడ్ పెట్టాం అంటూ కూడా హరీష్ ఆ టాపిక్ని డైవర్ట్ చేసేసాడు. బట్ మీరు కాదయ్యా, ఎంటర్టైన్ చేస్తేనే ఫుడ్ పెడతామని కూడా రీతు అనింది. రీతు అనంగానే వెంటనే అండ్ అక్కడ రియాక్ట్ అయ్యాడు హరీష్. ఎంటర్టైన్ చేయని సందర్భాల్లో కూడా మేము ఫుడ్ పెట్టామని కూడా హరీష్ చెప్పాడు. సో వామ్మో సూపర్ యాక్టింగ్ అండి అని కూడా రీతు అంటుంటే, డెఫినెట్గా అమ్మ పెద్ద యాక్టర్ మీరు, మీకు దండం అని చెప్పేసి కూడా ఆడ హరీష్ చెప్పుకొచ్చాడు. వచ్చినంటే అక్కడ ఉన్నటువంటి వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి తినడం, దానివల్ల మాకు డిస్కషన్ అంటూ కూడా హరీష్ అన్నాడు. ఇక ఆ తర్వాత కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది. ఓహో అయితే అదేనా అన్నం పెట్టేటువంటి పర్సనాలిటీ అని కూడా ఈవిడంది. అండ్ దాని తర్వాత ఫుడ్ పెట్టి మళ్ళీ
నేను తీసుకున్నానా అని కూడా అడగడము, అండ్ దాని తర్వాత నేను అల్లరి చేసుకుంటా ఆడినా, లేకపోతే ప్రతిసారి రావచ్చు కదా అని కూడా అతనికి అక్కడ చెప్పడం, అండ్ లోపలికి వచ్చానని చెప్పడం. ఇలానే ఏదో అంటే ప్రతిరోజు అలానే ఏ రోజు ఒక మనిషి గురించి కూడా డెఫినెట్గా ఇంకొకరి దగ్గర నేను మాట్లాడింది లేదు, అండ్ ఏ రోజు వాళ్ళతోటి గొడవలు పెట్టాలని నేను అనుకోలేదు. అండ్ మీకు మీరు గొడవలు పెట్టుకొని నా వల్ల గొడవ అవుతుందని చెప్పేసి మీరు అంటుంటే తీసుకోవడానికి నేను రెడీగా లేను అంటూ కూడా రీతు కన్నీళ్లు పెట్టుకుంది. అయితే రీతు వైపు ఏడుస్తుంటే మీరు ఏడ్చి ఏదైనా ప్రూవ్ చేయాలనుకుంటే డెఫినెట్గా అంటూ హరీష్ కొంచెం ఎక్స్ట్రా అంటే ఏదో కొంచెం కన్నింగానే అన్నాడు, బట్ ఏడ్చి ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం నాకు కూడా లేదని కూడా రీచు చాలా గట్టిగా చెప్పింది. అండ్ సింపతి కార్డ్ ప్లే చేయొద్దని, అండ్ మీకు ఫుడ్ పెట్టలేనప్పుడు మేము ఎంత మానసిక క్షోభకు గురయ్యామో మాకు తెలుసు అని చెప్పేసి సింపతి విక్టిమ్ కార్డ్స్ ప్లే చేయొద్దు అని చెప్పేసి అంటూ హరీష్ కూడా కొంచెం అన్నాడు. అండ్ దాని తర్వాత దానికి ఓహో అలానా, అయితే మీరు అన్నం తినకపోవడం కూడా సింపతి కార్డేనా మరి అని చెప్పేసి ఆవిడ కూడా ఆమె సైడ్ నుంచి వెళ్ళి ఒక మంచి పాయింట్ లాగి క్వశ్చన్ అయితే రేజ్ చేసింది. దీనికి ఏం చెప్పలేక మీ దాంట్లో ఏం లేదు జుజుబీర్ మాటలు అని కూడా హరీష్ అన్నాడు. బట్ అది చాలా కొంతమందికి డెఫినెట్గా ఇబ్బంది అనుకుంటుంది, చూసే వాళ్ళకి డెఫినెట్గా అనిపించవచ్చు. బట్ అందరికీ తెలుసు ఎవరిది జుజుబీ మాటలు ఏడిస్తే సింపతి అని మీరెలా అంటారని చెప్పేసి రీతు కూడా మళ్ళీ అడిగింది, క్వశ్చన్ చేసింది. అండ్ దానికి తర్వాత మళ్ళీ ఏడ్చి మీరేం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు అని కూడా హరీష్ అడిగితే ఏం ప్రూవ్ చేయట్లేదు అయ్యా అని చెప్పేసి కొంచెం ఇర్రెస్పెక్టబుల్గా నీకు ఎవరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదయ్యా అనే టైప్లో అన్నదా అన్నప్పుడు. అండ్ దానికి రీతు కూడా అంది, అండ్ మాటకి మర్యాద మీరు డెఫినెట్గా ఇవ్వాల్సిందే అని కూడా హరీష్ చెప్పుకొచ్చాడు. నువ్వు కాదు ఇంట్లో వాళ్ళతోటి డెఫినెట్గా నేను మాట్లాడుతుంటా రెస్పెక్ట్, అదే రెస్పెక్ట్ మీరు కూడా ఇవ్వాలి, అండ్ రీతు చౌదరి డెఫినెట్గా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి హరీష్ అయితే అన్నారు. అండ్ దాని తర్వాత సో అంతవరకు అయిపోయింది. అయితే రీతు చౌదరి దులిపేసింది హరీష్ని ఆల్మోస్ట్. అంటే దాని తర్వాత కూడా దమ్ము శ్రీజ కూడా హరీష్ని నామినేట్ చేసింది. అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ ఓనర్స్ టెనెంట్స్ అంటూ కూడా మనల్ని డివైడ్ చేశారు, ఓకే. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఇది ఇండివిజువల్ గేమ్, అలానే గ్రూప్ గేమ్ కూడా. అయితే ఫస్ట్ డే మీరు ఫ్రూట్స్ ఇచ్చేటప్పుడు ఏదైనా అయితే నేను తీసుకుంటాను, నాది బాధ్యత అన్నారు. సెకండ్ పాయింట్ ఏంటి, థమ్స్అప్ కూడా దొంగతనం చేశారు. ఇవన్నీ మీ పర్సనల్ డెసిషన్స్. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సంజన గారిని నా ఓన్ రీజన్స్తో నేను సపోర్ట్ చేయాలని అనుకున్నాను, చేశాను. అయితే గేమ్ అయిపోయిన తర్వాత మీరు నాతో మాట్లాడలేదు, శ్రీజతో మాట్లాడను నాకు చాలా కోపంగా ఉందని శ్రీజ మీద చెప్పారట. బట్ నా ఇండివిజువల్ గేమ్ నేను ఆడినందుకు మీరు నా మీద కోప్పడ్డారు, చాలాసార్లు నీ వల్లే అయింది, నీ వల్లే ఇదంతా జరిగిందని కూడా డైలాగ్స్ కూడా వేశారు, అది నాకు కూడా నచ్చలేదని కూడా అంటూ శ్రీజ చెప్పింది. ఎవరికి? హరీష్కి చెప్పింది. హరీష్కి చెప్పినప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది, అది మీరే అంటుంటారు కదా, డెఫినెట్గా మీకే వర్తిస్తుంది. ఆ క్లిప్ చూపించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మీరు నిజంగానే ఇమ్మును అలా అన్నారా అన్న పాయింట్ అర్థమవుతుంది అంటూ కూడా శ్రీజ ఆ క్వశ్చన్ని రేస్ చేసింది. అయితే ఇమాన్యుల్ గారే డెఫినెట్గా ఫస్ట్ స్టార్ట్ చేశారు, బాడీ షేమింగ్ అనేది నాకు రిజిస్టర్ అవ్వలేదు. అండ్ దాని తర్వాత టెక్నికల్గా ఆ తర్వాత ప్రియా గారు ఇమాన్యుయల్ మాట్లాడినప్పుడు నేనేం కంటెస్టెంట్లో ఆయన్ని ఉద్దేశించి అనలేదు అని చెప్పేసి కూడా అంటూ మాట తిప్పేశారు హరీష్, ఇది కవర్ చేస్తూ, అంటే జస్ట్ దాన్ని డైవర్ట్ చేయడానికి. కానీ ఆ వీడియోలో మీద అండ్ మీరు ఇమ్యూని రెడ్ ఫ్లవర్ అన్నది కూడా డెఫినెట్గా క్లియర్గా ఉందని కూడా శ్రీజ గట్టిగా వాన్ చేసింది కూడా. సో నేను అలా అన్నందుకు అతను నన్ను బాడీ షేమింగ్ చేశాడని మీరు అనుకుంటున్నారా అని శ్రీజని ఇరికించాలని చూశాడు హరీష్. అయితే దానికి అంటే పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే వేరే పర్సన్లు వచ్చాను, బట్ నేను అలా కాదు అనట్లేదు. మీకు తెలివిగా డెఫినెట్గా రెడ్ ఫ్లవర్ అనేది అనే ఉంటారు అనేసారు కదా, డెఫినెట్గా అన్నారు. అలానే అతను కూడా వద్దన్నా కూడా మీరు బాడీ షేమింగ్ చేశారు అంటూ కూడా శ్రీజ చెప్పింది. ఇదే అంటే ఇమిటేషన్, దాని తర్వాత బాడీ షేమింగ్ కాదు, అండ్ మీకు అసలు ఇంటెన్షన్ వేరు, అండ్ దాని తర్వాత బాడీ షేమింగ్కి తేడా తెలియనప్పుడు మీకు నేను ఆన్సర్ చెప్పనక్కర్లేదు అంటూ కూడా హరీష్ అక్కడి నుంచి తప్పించుకున్నారు. అండ్ మీరు నామినేషన్స్లో కూడా ఆయన్ని విరికించారు అని కూడా చెప్పుకోవచ్చు, నోటికి వచ్చినట్లు మాట్లాడారు. అండ్ మీకు ఒక ఫార్మేట్కి వచ్చినప్పుడు డెఫినెట్గా రెస్పెక్ట్ ఇవ్వడం రాదు, ఫస్ట్ రోజు నుంచి క్విట్ 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 అంటూనే ఉంటారని కూడా శ్రీజ ఇంకా ఇంకా గట్టిగా ఆయనని రెచ్చగొట్టింది. రెచ్చగొట్టినప్పుడు ఇలాంటి వాళ్ళ దగ్గర అసలు ఉండడం నాకు ఇష్టమే లేదని చెప్పాడు హరీష్. అనగానే వెంటనే మరి వెళ్ళిపోవచ్చు కదా అంటూ కూడా శ్రీజ అన్నది. అండ్ దీంతో పంపిస్తే వెళ్ళిపోతాం అంటూ దమ్ముంటే అడగండి బిగ్ బాస్ని అంటూ కూడా హరీష్ చాలా చాలా గట్టిగా రెచ్చిపోయాడు. ఆ మాటలకి ఇక అక్కడ ఉన్నటువంటి తనుజ కావచ్చు, రితు చౌదరి కావచ్చు, అండ్ ఇక వీళ్ళు ఎవరైతే ఉన్నారో శ్రీజ కావచ్చు, మీరు కరెక్ట్గా మాట్లాడండి, దమ్ముంటే పంపించండి అనడం ఏంటి, అంటే బిగ్ బాస్కి దమ్ము లేదనుకుంటున్నారా అని కూడా ఇద్దరు మధ్యలో మాట్లాడారు. అండ్ అక్కడ ఒక పెద్ద వార్ జరిగినటువంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చింది.
అండ్ మా ఇద్దరికి సంబంధించినటువంటి విషయంలో మీరెందుకు దూరుతున్నారు, దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడండి ఇక్కడికి అని చెప్పేసి హరీష్ అన్నారు. అండ్ వాళ్ళపైన ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాం మనం. మీరు దమ్ము గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు, డెఫినెట్గా ఫస్ట్ ఒక ఆడపిల్ల దగ్గర ఎలా మాట్లాడాలో మీరు నేర్చుకోండి అంటూ కూడా ఇద్దరు చాలా గట్టిగానే ఫైర్ అయ్యారు హరీష్ మీద. అండ్ దాని తర్వాత పానకంలో పుడకలాగా వస్తున్నారు అని కూడా హరీష్ నోటికి వచ్చినట్లు ఏదేదో మాట్లాడాడు. అబ్బో వెళ్ళి క్లాప్స్ కొట్టుకోండి అంటే చప్పట్లు కొట్టుకోండి అంటూ రీతు వెక్కిరించింది. అండ్ చివరికి మీలాంటి వాళ్ళు మాకు ఇంట్లో వద్దు అంటూ కూడా హరీష్ని డెఫినెట్గా శ్రీజ నామినేట్ చేసింది. ఇలా నామినేషన్స్లో హరీష్ని డెఫినెట్గా లేడీ బ్యాచ్ అందరూ కలిసి ఒక ఆట ఆడుకొని అన్నారు. ఇన్ఫ్యాక్ట్ కొద్దిగా అంటే డెఫినెట్గా మనకు చూస్తున్నప్పుడు ఎపిసోడ్ చూస్తున్నప్పుడు హరీష్ ఎందుకో కొంచెం కన్నింగ్ మైండ్ సెట్తోనే అనిపించాడు. బట్ ఓకే, అంటే ఆయనకు ఇన్ కేస్ ఏదైనా అన్యాయం జరిగిందా లేకపోతే ఏంటో తెలియదు, కానీ మేబీ అంతలా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే అక్కడ లేదు. చాలా ఓవర్ రియాక్ట్ అయిపోయాడు. అండ్ దాని తర్వాత వీళ్ళు అన్నదానికి అండ్ దమ్ముంటే ఆపుకొమ్మను ఇలాంటి కొంచెం షోస్లో ఏదైతే మాట్లాడకున్నటువంటి మాటలు హరీష్ అయితే మాట్లాడడం జరిగింది. సో మరి ఇప్పుడు హరీష్ డెఫినెట్గా ఆయన నామినేట్ చేయడం, ఇక దాని తర్వాత కొంచెం ఆ గొడవలో అయితే ఆ ఎపిసోడ్ అయితే ఎండ్ అవ్వడం జరిగిందనమాట. సో మరి ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇక్కడ ఎవరిది తప్పు అనుకుంటున్నారు, హరీష్దా లేకపోతే రితు చౌదరిదా లేకపోతే శ్రీజ తనజ, అంటే లేడీ హౌస్ మేట్స్ వర్సెస్ హరీష్ అన్నట్టుగా మారిపోయింది. సో మరి వీళ్ళందరిలో ఎవరు తప్పని మీరు అనుకుంటున్నారు, కామెంట్ చేయండి.